మన విధురాజు పెట్టావు బ్రహ్మదేవుడికైనా సాధ్యమవునా? ఏమి సౌందర్యం అది! అవును సిగ్గుపడతారు సిగ్గుపడదా మొత్తం అంతా చూస్తే మళ్ళీ తట్టుకోలేదు పనే వద్దు ముద్దు అడగతాను ఈపుడు ముద్దు అయినా ఒక్క విషయం అది ఆడ పోనీలే ఈ కనుబొమ్మలు ఎట్టున్నారు కనుబొమ్మలు అవునా
రా ఆ బలవస్తుడు ఇరువరస లేకుండా వాడి వరుస పిచ్చివాడా ఎవరు చూసేవాడు వాడిని వారిని ఆ మాట అనకరా ఇప్పుడే గాని అయినా ఆ పళ్ళు ఎట్లుంటాయి చూడు మళ్ళీ మాట్లాడరా మల్లె చెట్టు చూసామంటరా మళ్ళీ చెట్టు చూసినా మల్లె చెట్టు నుంచి మల్లె మొక్కలన్నింటినీ సేకరించి ఒక దారము చేత వాటిని సమానముగా చూసితే ఎత్తు తక్కువ లేకుండా సమకూర్చి అల్లినా అవి ఏ విధంగా కళాకళామని మెరుస్తూ ఉంటాయో అలా ఉన్నది దీని యొక్క పలువరస అవి వేరురా అది వేరా అది కూడా పనిలే ఆ భగవంతుడు గౌరవంగా చెట్లు ఏదైనా మొక్క వరకు చూసావు కింద చూడరా చంద్రుడు పౌర్ణమి నాడు 16 కళల చేత ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ఉన్నది ఈమె యొక్క ముఖారంధము. మరి కలపుష్పం అనగా నూగు పువ్వు. నూగు పువ్వు లాంటి దీని యొక్క ముక్కు కోటేరు మరి ఎట్లుంది కోటేరు లాంటి దీని యొక్క ముక్కు నునుపుటి అద్దము లాంటి దీని యొక్క చిక్కిళ్ళు. స్త్రీ ఎంత గుండ్రంగా మనం స్త్రీ అనేటువంటి అక్షరమును ఏ విధంగా గుండ్రంగా రాస్తామో అలాంటి గుండ్రని దీని యొక్క చెవులు, దొండపండు లాంటి దీని యొక్క పెదవులు. మాగినటువంటి దొండపండు ఏ విధంగా ఉంటుందిరా? మాగినటువంటి దొండపండు బట్టనమైన ప్రమాణంలో ఉండి అవును మొదట్లో పచ్చగుంటుంది, కొనంత ఎర్రగా ఉంటుంది కాదు. అట్లున్నాయి పెద్దలు. ఆ దొండపండు చూసిన వెంటనే ఒక సూర్య అలా నోట్లు వేసుకొని చప్పరించాలనిపిస్తుంది. దాని పెదవుల పైన పెదవులతో ఇప్పుడే పెట్టదు ఇంకా కొంచెం బాగా మన అది ఊహించుకుంటేనే ఎలా ఉన్నదంటే ఈ వరకు వచ్చినాము. దాని యొక్క పాలిన్లు పాలిన్లు అంటే పాలించేయింగ్లా పాలించే కదరా చనుగుప్పలు అట్లాంటి నాకు స్థలములో స్థలాలా కాదురా వక్షోజములో. అవును అవి కూడా తెలుదే. చిన్నప్పుడు పాలు తాగలేదురా? గుడ్డి పాలు తాగినాయో. గుడ్డి పాలు తాగింది ఎలా నాకు ఇప్పుడు సందేహం వచ్చేసా. మా ఇంట్లో మా అవ్వ నేను ఇద్దరమే ఉండేది. అవును నేను నీళ్ళు పోసుకుంటే అవ్వ ఇరుగుతుంది, అవ్వ నీళ్ళు పోసుకుంటే నేను ఈగుతుంటా. అవ్వకు ఈగుతుంటా ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏలాడుతున్నాయి తిత్తులుగా. ఏంటి కూడా వృద్ధాప్యాయంలో అంటే వయసు అయిపోయిన తర్వాత ఈ శరీరం అనేది క్షీణించిన తర్వాత అవి తీసుకొచ్చాయి. ఇప్పుడు పైన ఉంటే మట్టంగా ఉంటాయి. ఆడదానికి అందం అవేనా?
ఏమో ఎలా ఉండాలి దాని యొక్క చలుగుప్పులు అయ్యా కొంచెం కిందికి రా. దాని నడుము ఆ, మృగరాజు సింహం యొక్క శిరోభాగము లావుగా ఉండి దాని నడుము సన్నగా ఉండి దాని ముట్టి ఏ విధంగా అయితే లావుగా ఉంటుందో అలా సన్నగా ఉన్నది దీని యొక్క నడుము. అదే అనుకోని అది కూడా అనుకోని ఇంకొంచెం కిందికి రా. కొంచెం కిందికి రా. రమజమం అంటే నాకు తెలిసిన ఈత చెట్టు. ఈత చెట్టు వేరురా. రంపచమం అనగా అరటి చెట్టు. అరటి చెట్టు యొక్క కాండము భాగము ఎంత పొదునుగా మృదువుగా చదునుగా చెయ్యి ఇలా వేస్తుంటే జారిపోతుంటుంది. అలా ఉన్నాయి దీని యొక్క తొడలు. నీకెట్లా కనిపించాయి? కింద ఒకటి కట్టి దానిపైన ఒకటి కట్టి వాళ్ళ కర్మాలు చాలా ఉన్నాయి. నీకెట్లా కనబడాలి? దాన్ని ఎక్కువ చూసా.